వ్యూవర్స్, మనం ఈ వీడియోలో అఖండ సీక్వెల్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 109లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన గ్లిమ్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే ఫిల్మ్పై ఎన్నో పుకార్లు వచ్చాయి. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ సహా మరికొందరు పేర్లు వినిపించినా బాలయ్య మాత్రం తనకు హ్యాట్రిక్ హిట్లు అందించిన బోయపాటి శ్రీను వైపు మొగ్గు చూపుతున్నారట. దాంతో ఈ ఊర మాస్ కాంబోలో 4వ సినిమా రావడం దాదాపు కన్ఫర్మ్ అయినట్లే కనిపిస్తోంది. ఏప్రిల్ 2వ వారంలో ఈ సినిమా గురించి ప్రకటన రావచ్చని గట్టిగా టాక్ వినిపిస్తుంది. గతంలో బోయపాటి శ్రీను బాలకృష్ణతో కలిసి చేసిన 3 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. 3ంటికి 3 కూడా మాస్ సినిమాలే అయినా బాలయ్యని అభిమానులతో పాటు ప్రేక్షకులకి కూడా నచ్చేలా తెరపై అద్భుతంగా ప్రజెంట్ చేశారు బోయపాటి శ్రీను. 2010లో విడుదలైన సింహ బాలకృష్ణకు కంబ్యాక్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత 2014లో విడుదలైన లెజెండ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక 2021లో వచ్చిన అఖండ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని అందరినీ అలరించింది. ఇక 2021లో వచ్చిన అఖండ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయి అందరినీ అలరించింది. ముఖ్యంగా అఘోర పాత్రలో బాలకృష్ణ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోడై బాలయ్య ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల అఖండ సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. అఖండ సీక్వెల్ కోసం గీతా ఆర్ట్స్ ఈ కాంబోలో సినిమా చేస్తుందనే పుకార్లు కొంతకాలంగా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 2వ వారంలో ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వస్తుందని అంటున్నారు. మరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న 4వ సినిమా అఖండ సెకండ్ పార్టేనా లేక వేరే కొత్త సినిమాగా ఉంటుందా అనేది చూడాలి. ఈ క్రేజీ కాంబో మూవీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కమెంట్ల రూపంలో తెలియజేయండి. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ సహా మరికొందరు పేర్లు వినిపించినా బాలయ్య మాత్రం తనకు హ్యాట్రిక్ హిట్లు అందించిన బోయపాటి శ్రీను వైపు మొగ్గు చూపుతున్నారట. దాంతో ఈ ఊర మాస్ కాంబోలో 4వ సినిమా రావడం దాదాపు కన్ఫర్మ్ అయినట్లే కనిపిస్తోంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.